హలో అందరికీ ఈరోజు రెసిపీ కాలీఫ్లవర్ పకోడా. కాలీఫ్లవర్ రిచ్ ఇన్ విటమిన్ సి అండ్ కే అండ్ అది గుడ్ సోర్స్ ఆఫ్ ఫోలేట్ కూడా. మెయిన్ ఎసెన్షియల్ ఫుడ్ ఫర్ ప్రెగ్నెన్సీ ఉమెన్స్. కాలీఫ్లవర్ ఫ్యాట్ ఫ్రీ అండ్ కొలెస్ట్రాల్ ఫ్రీ. కాలీఫ్లవర్లో ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. కాలీఫ్లవర్ని బాగా చిన్నగా కట్ చేసుకోవాలి. ఏదైనా సరే పట్టాలి కదా, దానికి ఇంగ్రీడియంట్స్ మొత్తం బాగా పట్టాలి కాబట్టి సో సెపరేట్ చేసుకుని వాష్ చేసుకున్నాక బాగా చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఆ బౌల్లోకి దానికి తగినంత సాల్ట్, ఒక కాలీఫ్లవర్ అయితే కంప్లీట్ కాలీఫ్లవర్ తీసుకుని ఉంటే దానికి తగినంత సాల్ట్ అండ్ నెక్స్ట్ బేసన్ ఫ్లోర్, శనగపిండి కావాల్సినంత, కొద్దిగా ఎక్కువే వేసుకోండి శనగపిండి. అండ్ తర్వాత కార్న్ ఫ్లోర్, ఇది ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే చాలు. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఎక్కువ వేసుకోకండి. అండ్ పసుపు కొద్దిగా అండ్ కారం పొడి అండ్ ధనియాల పొడి కూడా వేసుకోండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాక ఫస్ట్ వాటర్ వేసుకోకండి. వాటర్ వేసుకోకుండా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసాం కదా, అవన్నీ ఎవ్రీ పీస్ ఆఫ్ కాలీఫ్లవర్కి పట్టేటట్టు ఇలా పైన కిందకి కింద పైనకి ఇలా బాగా మిక్స్ చేసుకోండి. అంటే బాగా అది అంతా బాగా కాలీఫ్లవర్ ఈచ్ పీస్కి పట్టాలన్నమాట. తర్వాత ఈ కాలీఫ్లవర్ పీసెస్ని ఒక ప్లేట్లోకి సెపరేట్గా తీసేసుకోండి. అన్నీ తీసేసుకున్నాక ఇప్పుడు బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి మ్యారినేషన్ కోసం. సో దాంట్లోకి కొద్దిగా సోయా సాస్ అండ్ 1 కప్ ఆఫ్ కర్డ్, ఇది కంపల్సరీ. 1 కప్ ఆఫ్ కర్డ్ వేసుకుని వాటర్ వేసుకోకండి, బాగా కలుపుకోండి. అసలు చిన్న చిన్న ఉండలు కూడా ఉండకూడదు, అలా బాగా మిక్స్ చేసుకోండి. ఏదైనా సరే ఇలా పకోడా కానీ ఏదైనా చేసుకునేటప్పుడు ఇలా మ్యారినేట్ చేసుకుని ఒక 1 అవర్ 2 అవర్స్ పక్కన పెట్టుకుంటే ఆ మ్యారినేషన్ అనేది ఎవ్రీ పీస్కి బాగా పడుతుంది అన్నమాట. అప్పటికప్పుడే కూడా వేసుకోవచ్చు కానీ ఆ టేస్టే వేరే ఉంటుంది. సో ఇలా మ్యారినేట్ చేసుకుని ఆ బ్యాటర్ని పక్కన పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ కొద్దిగా కోరియాండర్ చిన్న చిన్నగా తరుక్కొని కొత్తిమీరని తరుక్కుని ఆ బ్యాటర్ కొద్దిసేపు 1 అవర్ పక్కన పెట్టి అయ్యాక ఇలా కోరియాండర్ తీసుకుని బాగా మిక్స్ చేసుకోండి, చిన్న చిన్నగా తరుక్కోవాలి. అండ్ నెక్స్ట్ బ్రెడ్ క్రమ్స్. సో ఇంట్లో బ్రెడ్ ఉన్న ప్రిపేర్ చేసుకోవచ్చు లేదా తెచ్చుకోండి. అండ్ పక్కన పెట్టుకున్నాం కదా కాలీఫ్లవర్, అప్పుడే బాగా మిక్స్ చేసుకుని పెట్టుకున్నాం కదా, వాటిని ఈ బ్యాటర్లో ముంచి బాగా తిప్పుకోవాలన్నమాట. ప్రతి సైడ్ ఆ బ్యాటర్ పట్టాలి కాబట్టి తిప్పుకుని అండ్ నెక్స్ట్ బ్రెడ్ క్రమ్స్లో పెట్టుకుని ఇలా బాగా బ్రెడ్ క్రమ్స్ అంతా చుట్టూ గార్నిష్ చేసుకునేటట్టు బాగా చుట్టూ పట్టాలి బ్రెడ్ క్రమ్స్. సో అలా రోల్ చేసుకునేసి బ్రెడ్ క్రమ్స్లో ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి. అక్కడ సోయా సాస్ ఎక్కువ యాడ్ చేసుకోకండి, ఎందుకంటే బ్రెడ్ కూడా కొద్దిగా స్వీట్నెస్ని యాడ్ చేస్తుంది కాబట్టి కొద్దిగా యాడ్ చేసుకోండి అన్నీ. సో ఇలా రోల్ చేసుకుని పక్కన పెట్టుకున్నాక నెక్స్ట్ ఆయిల్, ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని కొద్దిగా వేడయ్యాక ఏదైనా సరే ఆన్ లో ఫ్లేమ్, ఇదైతే కంప్లీట్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్లో వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. సో చూసుకోండి కొద్దిగా మరీ ఎక్కువ డార్క్ బ్రౌన్ అవ్వకూడదు, కాలీఫ్లవర్ అయితే తొందరగా ఫ్రై అయిపోతాయి. లో ఫ్లేమ్లోనే చేసుకోండి. సో అలా ఈ లైట్ బ్రౌన్ ఉంది కదా, ఆ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోండి. ఏదైనా సరే ఆయిల్లో అలా ఫ్రై చేసుకున్నప్పుడు టిష్యూ పేపర్స్ వేసుకుని దానిపైన వేసుకొని సో కాలీఫ్లవర్ పకోడా ఈజ్ రెడీ. చాలా టేస్టీగా ఉన్నాయి, పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. సో క్యారెట్స్ అండ్ కుకుంబర్తో ఇలా గార్నిష్ చేసుకోండి. సో ఫైనలీ మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి.